ఏమండి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియమైన తండ్రినైనా ప్రభుదినం ఆదివారపు ఆరాధనలో నైనా మరి కొందరు మానుకొనుచున్నట్లు మీరు మానుకొనక సమాజముగా కూడుట, మరి మానుకోకుండగా ప్రభు యొక్క క్రీస్తు యొక్క సంఘములో సహవాసంగా మీరందరూ ప్రభు యొక్క శరీరము ప్రభు యొక్క రక్తము తీసుకునే ముందు ఒక రొట్టెలోనిది ఒక పాత్రలోనిది తీసుకునడానికి నైనా నీ పిల్లలుగా చేరి నిన్ను నైనా మరి బలపరచటానికి లేక నీ యొక్క ప్రేమను చాటి చెప్పటానికి నీ పిల్లలు రానైన వారు ఇంకా వచ్చుటకు సహాయం చేయమని కోరుకుంటూ ఏకంగా ఉన్నామని నైనా మరి నీ యందు దృఢపరుచుకుని మంచి విశ్వాసమును దయచేయగలరని కోరుకుంటూ నీ పక్షాన నిలబడి నీ వాక్కులను బోధించనై ఉండగా నాకు కావలసిన జ్ఞానమును వివేచనను దయచేయమని కోరుకుంటూ వినుచున్న నీ పిల్లలకు వినగలిగిన చెవులు గ్రహించగల మనసు దయచేయమని యేసుక్రీస్తు నామం పేరటనైనా మరి ఈ ప్రార్థన నీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మంచిదండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని వాక్యములో నుండి చెప్పబడుతున్నటువంటి మరి అంశ భాగాన్ని ప్రియులరా జాగ్రత్తగా గ్రహించగలరు అన్నటువంటిది మనవి చేస్తూ, దేవుని వాక్యాన్ని ఎన్నో రకాలుగా ప్రియులరా మన గ్రామంలో మీకు అర్థం చేయించాలని నేను నాకు తెలిసిన జ్ఞానమును లేక నాకు తెలిసిన వాక్య వివరణను మీకు బోధిస్తూ ఉండగా మరి జాగ్రత్తగా వినటానికి మరి సిద్ధంగా ఉండాలన్నటువంటిది మనవి చేస్తూ, గమనించినట్లయితే ప్రియులరా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోగలిగితే పరలోకములో చెప్పబడే అంశము జాగ్రత్తగా రాసుకోవాలి, వినాలి, గ్రహించుకోవాల్సిందిగా మనవి చేస్తూ, ప్రియులరా పరలోకములో ఆత్మ అయిన దేవుడు ఆత్మలను కనగలడా? పరలోకములో ఆత్మ అయినటువంటి దేవుడు ఆత్మలను కనగలడా అనేటటువంటి యొక్క అంశాన్ని దేవుడు వాక్యము నుండి ఆలోచన చేయమని మీకు కూడా వాక్యాన్ని ముందు పెట్టుకొని వాక్యానుసారంగా ఆలోచించాలని మనవి చేస్తూ, కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుడు రాయించిన గ్రంథములో, బైబిల్లో, లేఖనాల్లో మరి గ్రహించాలని మీకు నేను ఈ పాఠాన్ని చెబుతున్నాను. చాలామంది ఆత్మ కనడం ఏంటి అంటున్నారు. చాలామంది క్రైస్తవులు బైబిల్ చేత పట్టుకొనిన బోధకులకి ఈ విషయం అర్థం కాలేదు. మీకు అర్థం చేయించటానికి నేను ఈ అంశాన్ని చెప్తున్నాను. పరలోకములో లేక ఆత్మ అయిన దేవుడు ఆత్మల్ని కనగలడా అనేటటువంటి యొక్క అంశము బోధకులని, సువార్థికులని, కాపర్లని, మరి ఆ యొక్క
బోధకులుగా ఉన్న వారికి అర్థం కాలేదు. కొన్నిసార్లు ఎలాగంటుంది అంటున్నారు, తర్కవాదం చేస్తున్నారు. ఆత్మ ఎలాగంటుంది ఆత్మను? అసలు దేవుడు కనటం ఏంటి అని జోక్సులుగా, లేకపోతే దూషించేవారిగా, అపహాసించేవారిగా, బైబిల్ పట్టుకున్న వాళ్ళకి అర్థం కాలేదంటే నిజంగా ప్రియులరా చాలా విచారించదగిన విషయం ఇది. బాధపడవలసిన విషయం. ఎందుకంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు తండ్రి మధ్యలో కొన్ని విషయాలను మాట్లాడుతూ ఉన్నప్పుడు వచ్చిన ఒక విమర్శ ఇది. విమర్శగా విమర్శిస్తూ ఉన్నారు. కనుక ప్రియులరా, ఆత్మల్ని ఎలాగంటుంది? కనటం ఏంటి? ఈరోజు ఇది ఒకనాడు ఇస్మాయిలీ సంతతి వారు బలపరిచే ఒక నినాదం ఇది. అంటే ముస్లిములు బలపరుస్తున్న విధానం. మనం దేవునికి దేవుడు మనల్ని కనలేదు. మనము దేవునికి పిల్లలం కాము. మనము దాసులం మట్టుకే. అంటే ఏదో దేవునికి కాకుండా మనం ఏదో ఇంకో రకంగా వచ్చిన వారం అన్నట్టుగా వాళ్ళు చూస్తున్నారు. వారి మైండ్ సెట్ ఇప్పటికి. ఎవరిది? ఇస్లామిక్ సోదరులది. అయితే అదే నినాదాన్ని నేటి క్రైస్తవులు కూడా ప్రాముఖ్యంగా బైబుల్ తర్జుమా పొంది బైబుల్ ట్రైనింగ్ చేసిన వారికే ఇది అర్థం కావటం లేదన్నట్టుగా నాతో వాదించారు కాబట్టి నేను చెప్తున్నాను. ఆత్మ కనటం ఏంటి అని కొంతసేపులు మాట్లాడతారు. కొంతసేపులు మళ్ళా అయితే తండ్రి మధ్యలో, కుమారుని మధ్యలో, పరిశుద్ధాత్మ మధ్యలో, మన మధ్యలో మనల్ని ఎందుకు కుమారులు అన్నాడు, మిమ్మల్ని నేను కన్నాను అన్నాడంటే దీనికి అవును కన్నాడు అంటారు. ఇటు దీనిలో క్లారిటీ లేదు. అర్థమవుతుంది? ఇటు ఆత్మ కనగలదనే వాళ్ళు వీళ్ళే. అలాంటప్పుడు కనకపోతే మనం కుమారులం కుమార్తెలం ఎందుకు అవుతామంటే అవును అవుతామని చెప్పేవాళ్ళు కూడా వీళ్ళే. కనుక ప్రియులరా, బైబుల్ని అందుకే ఆలోచన చేద్దాం. బైబుల్ని సత్యవాక్యమును సరిగా విభజించుకుందాం, సరిగా ఆలోచించుకుందాం, సరిగా గ్రహించుకుందాం. కనుక ప్రియులరా, అసలు పిల్లలు కనటం అంటే ఏంటో నేను మనం మొదట తెలుసుకుందాం. కనటం అంటే ఏంటో మనం తెలుసుకుందాం. కొన్ని జంతువులు ఉన్నాయి. మానవు అంటే ఒక స్త్రీ కనాలంటే గర్భం నుంచి స్త్రీ యొక్క మానాఛాదం నుంచి కనాలి. అలాగనే ఒక పురుషుడు కూడా కంటున్నాడు. పురుషుని యొక్క వ్యాహము అంటే వారి యొక్క కలయిక ద్వారా పురుషుడు కంటున్నాడు స్త్రీలోకి. ఇప్పుడు స్త్రీ గర్భము నుంచి కంటుంది. అలాగనే జంతువులు కూడా, కొన్ని జంతువులు ఆ యొక్క జంతువు యొక్క మానాఛాదము నుండి కంటుంది. అలాగనే ప్రియులరా, మరి ఈగలు కంటున్నాయి, దోమలు కంటున్నాయి. అవి ఎలాగంటున్నాయి? గుడ్లని పొదిగి, గుడ్లను పెట్టి, గుడ్ల ద్వారా మరి కొన్ని రోజులకు ఒక కోడి గుడ్ల మీద పొదిగి కొన్ని రోజుల తర్వాత పిల్లల్ని కన్నట్టుగా మనం అనుకుంటున్నాం. అలాగనే పాములు ఉన్నాయి. అవి కూడా ఎలాగంటాయి? గుడ్లను పెట్టే కంటున్నట్టుగా మనం ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం. ఒక దోమైనా, ఈగైనా, పక్షులైనా, సర్పములైనా రకరకాలుగా కనే విధానంలో తేడాలు ఉన్నాయి. ఒకే విధమైన కనడం లేదు. అర్థమవుతుందా? ఒకే విధానంతో కనిన కన్నడాలు లేవు. మనుషులు, కొన్ని జంతువులు కనే విధానం వేరు. అలాగనే పక్షులు,
కానీ విధానం వేరు. కోళ్ళు రెక్కలు కలిగినవి కానీ విధానం వేరు. ఈగలు కనడం వేరు. సర్పములు, ఇలా పురుగులు, ఇవన్నీ కూడా రకరకాలు ఉన్నాయి. అయితే కనటం అంటే ఒక గర్భము నుంచి బయటికి రావటమే కనటం అనుకుంటున్నారేమో. మళ్ళీ ఇవన్నీ కనలేదంటారా అలాంటప్పుడు? అర్థమవుతుందా? అంటే ఒక కోడి కన్నట్టుగా గుడ్ల మీద పొదిగి ఐడెంటిఫై చేసుకుంటున్నాం. అలాగనే ప్రియులారా, ఇంకొక మనకు ప్రశ్న ఉంది. కోడి ముందా గుడ్డు ముందా అనే ప్రశ్న కూడా ఉంది. దీనిలో మరి కోడి ముందన్నామంటే గుడ్డు ఎలా వచ్చింది అనేది ఒక వితర్కవాదం ఉంటుంది. అలాగనే గుడ్డు ముందంటే కోడి పెడితేనే కదా వచ్చేది గుడ్డు అనే తర్కవాదం కూడా ఉంది. అయితే ప్రియులరా, దేవుడు భూమి నుంచి ఏమీ లేకుండా కూడా పుట్టించాడు దీన్ని. అర్థమైందా? భూమి నుంచి ఏమి లేకపోయినా కూడా భూమి మొలిపించునుగాక అన్నాడు చెట్లని. అంటే ఒక మాటలు చెప్పాలంటే వీటన్నిటినీ కన్నది సృష్టిలో ఉన్న పక్షులను, అన్నిటి అనుకో, పక్షులను కావచ్చు, జంతువులను కావచ్చు, పురుగులను కావచ్చు, ఇవన్నీ కూడా ఏం కనింది అంటాడు బైబుల్ ప్రకారంగా? భూమి పుట్టునుగాక, భూమి నుంచి వచ్చునుగాక అంటాడు. అంటే ఏమీ లేకపోయినా దేవుడు పుట్టింపగలడు. ఏమి లేకపోయినా దేవుడు భూమి నుంచి పుట్టించాడు అని నమ్ముతున్నాం కదా మనం. నమ్ముతున్నప్పుడు ప్రియులరా మరి ఎలా పుడుతుంది? అసలు పుట్టాలంటే గర్భం ఉండాలి కదా, పుట్టాలి అంటే ఇంక ఒక ఆకారం ఉండాలి కదా అని కొంతమంది నాస్తికులుగానే మిగిలిపోయారు నేటి వరకు కూడా. అంటే దేవుణ్ణి నమ్మలేదు, దేవుణ్ణి నమ్మలేదు. మేము దీన్ని నమ్మమనే వాళ్ళు ఉన్నారు. మెజారిటీగా నమ్మిన భక్తులని ఆయా మతాలలో విశ్వాసం గల వారు కూడా ఉన్నారు. అయితే ప్రియులరా, కనే విధానములో తేడాలు చెప్తున్నా నేను. కనే విధానంలో రకరకాల కనే విధానాలు ఉన్నాయి. ఇది నమ్ముతున్నప్పుడు ప్రియులరా, దేవుడు ద్వారా దేవుని మాటకు ఈ శక్తి ఉంది అంటున్నాను. దేవుని మాటకు, దేవుని యొక్క వాక్కుకు ఈ శక్తి ఉంది. భూమి నుంచి పుట్టునుగా కంటే నేలలు ఏమి లేకపోయినా గుడ్లు లేవు, అసలు పురుగులు లేవు, ఒకనాడు జంతువులు లేవు, పక్షులు లేవు, ఏమి లేకపోయినా మళ్ళీ పచ్చని మొలకలు లేవు, విత్తనాలు లేవు. ఆయన దేవుని యొక్క మాటకు ఆ శక్తి ఉంది. ఆ మాట వలన ఇవన్నీ కూడా పుట్టావని నమ్ముతున్నాం. అలాంటప్పుడు ప్రియులరా, దేవుడు మాట వలన పుట్టావనుకుంటే ఇంతకీ ఆయన శరీరంగా ఉన్నాడా, ఆత్మగా ఉన్నాడా అని మనం ఆలోచన ఇవన్నీ చేయటంలో ఆయన ఏ రూపంలో ఉండి చేశాడు? మట్టి రూపములో ఉన్నాడా? మట్టి రూపము కలిగిన రూపములో ఉండి మాట్లాడా? లేకపోతే దేని రూపంలో ఉండి ఆయన మాట్లాడాడు? నక్షత్రాలు కలుగునుగాక, ఆకాశం కలుగునుగాక, భూమి మీద ఉన్న సమస్తమును కలుగునుగాక అని ఇవన్నీ కూడా అన్నాడంటే ఆయన మాట్లాడాలంటే నోరు ఉండాలి కదా, నాలుక ఉండాలి కదా, పళ్ళ వరుస ఉండాలి కదా, ఒక రూపం ఉండాలి కదా. ఇలాంటి తలతిక్కవాడు ప్రశ్నలు అడిగే ప్రతివాడు చివరికి ఏమవుతాడు తెలుసా? నాస్తికుడు అయిపోతాడు వాడు. అర్థమవుతుందా? అంటే దేవుడి యొక్క సామర్థ్యతను, దేవుని యొక్క శక్తి సామర్థ్యతలను నువ్వు ఒక విధానములో మాత్రమే చూస్తే నీకు దేవుడు ఎప్పుడు అర్థమవుతాడు? దేవుడు సర్వాంతరగ్రామి, సర్వ విధానాలుగా ఆయన చేయగలడు అన్నటువంటి ఆయన సమర్థత, ఆయన శక్తి సామర్థ్యతలు మనం తెలుసుకోవాలి కదా. కనుక ప్రియులారా, బోధకులకు తెలియని విధానంగా ఉంది అని నేను బాధపడుతున్నాను. ఈ విషయాలు బోధకులకి తెలియనంత దూరములో ఉంది ఈ విషయాలు. కనుక ప్రియులారా,
మనము ఆలోచన చేయగలిగితే దేవుని వాక్య ప్రకారంగా మనము చూద్దాం. ఒకసారి ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ చదువుతారా త్వరగా? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అంటున్నాడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అంటున్నాడు. ఇక్కడ మనం ఆలోచన, అందరికీ తండ్రి అయిన దేవుడు ఎలా అయ్యాడైనా? అందరికీ తండ్రి అయిన దేవుడు ఎలా అయ్యాడు? మనం ఆలోచన చేయగలం. ఇంతకు మనం తండ్రి అయిన దేవుడు అన్నాడంటే ఇంతకు మనం పిల్లలము కదా, పిల్లలముగా కావాలంటే మనని ఎలాగన్నాడు? ఇది ఆలోచన చేయాలండి క్రైస్తవుడు. ఇలా ఆలోచన చేయాలి. ఎలాగన్నాడు ఆయన అని మనం ఆలోచన చేయగలిగితే ప్రియులరా, ఆయన ఎలా కన్నాడో, ఇంతకు ఆయన ఏ రూపంలో ఉన్నాడో యోహాను సువార్త 4:24 చూసి, ఇంతకు ఆయన పోలిక ఏంటి, ఆయన రూపంలో ఎలా ఉండి ఆయన తండ్రిగా మనను పిల్లలుగా ఆయన కన్నాడో యోహాను సువార్త 4:24 అంటాడు. ఏమంటాడు? దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలని అంటాడు. అంటే దేవుడు ఏ రూపంతో ఉన్నాడంట? ఆత్మ. దేవుడు ఆత్మ. మళ్ళీ ఆత్మ అయిన వాడు అందరిని ఎలా కన్నాడండి? అందరిని ఎలా కనగలడు? అంతటిని ఎలా కనేటట్టుగా చేయగలడు ఆయన? అందరిని ఎలా కనగలడు? అసలు ఆత్మ ఎలా కంటుంది? అంత ఎలా కనేటట్టుగా చేశాడు, ఒకటి నుండి ఒకరు కనేటట్టుగా. మనం ఆలోచన చేయగలిగితే ప్రియులరా, ఇక్కడ ఆదికాండం మొట్టమొదట మానవుని ఎలా కన్నాడో మనం చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనాన్ని చూసుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా. ఇక్కడ 2 విధానాలు మనం ఆలోచన చేయాలి ప్రియులరా. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించాడు. నరుడు వేరు, జీవాత్మ వేరు. నరుడు అన్నటువంటి రక్త మాంసములు కలిగినటువంటి యొక్క నేలమంటితో నిర్మించిన యొక్క మాంసము, రక్తము, దేహ ముద్దగా ఉన్నటువంటి యొక్క మానవుడుగా ఉన్నటువంటి ఈ నేలమంటితో చేయబడినది ఈ దేహం. అయితే దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి, నరుడు అన్నాడు దాన్ని, ఆ నేలమంటితో నిర్మించిన దానిని. తర్వాత ఆ యొక్క నేలమంటితో నిర్మించిన ఒక రూపాన్ని తీసి, ఆ రూపములోని ఒక ముక్కును చేసి, నోరుని చేసి, కళ్ళను చేసి, ఆకారాన్ని చేసి, ఆ యొక్క మరి ముక్కులుగా తయారు చేసి, ఆ యొక్క మరి ముక్కులు ఏం చేశాడంట? వాని యొక్క ముక్కులు ఏమోదాడంట? చదవండి ఒకసారి ఆ మాట. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రం అన్నాడు. నాసికారంధ్రం అంటే ముక్కే. మళ్ళీ ముక్కు అని ఉందాడా, ఇంకోటి అని ఉందా? నాసికారంధ్రం అంటే, నాసిక అంటే రూపిరి బయటికి తీసుకునేది, వదిలేది. ఈ నోరు కూడా ఉంది కదా, నోరులో కూడా కొంత వస్తుంది. అయినప్పుడు కూడా ప్రత్యేకించబడిన పార్ట్ ఏంటంటే ముక్కు. ఓ మంచి పోయాడా ఉన్నాడా అనటానికి దేన్ని బట్టి ఐడెంటిఫై చేస్తాడు? ముక్కే. అర్థమవుతుందా? ఓ మంచి ఉన్నాడా, పోయాడా, చనిపోయాడా, బ్రతికాడా అనటానికి ఆ ముక్కులో శ్వాస ఎప్పుడైతే వాగిపోయిందో ప్రియులరా, మానవుడు నిర్జీవమైన చనిపోయాడని మనం ఐడెంటిఫై చేస్తున్నాం. కనుక అతని నాసికారంధ్రములో, నాసికారంధ్రం అంటే నాసిక అంటే ఊపిరిని వదిలేసి తీసేటటువంటి నాసికారంధ్రములో జీవవాయువును ఊదాడంట. ఏమోదాడంట? జీవవాయువును ఊదాడంట. ఆ జీవవాయువు ద్వారా నరుడు జీవాత్మయను అంటే జీవించే ఆత్మయను. ఇప్పుడు నేలమంటితో నిర్మించిన ఈ రూపములో
ఈ యొక్క రూపముతో చేయబడిన నాసికారంధ్రముగా ఉన్న ఈ రంధ్రములో ఆయన జీవాత్మను ఊదినప్పుడు మనిషి ఏమయ్యాడు? జీవాత్మ అయిపోయాడు. ఒక మాటలు చెప్పాలంటే దేవుడు కన్నాడు ఇతన్ని. దేవుడు కన్నాడు. ఎవరిని కన్నాడు? ఆదామును కన్నాడు. ఆదాముని ఎలా కన్నాడు? స్త్రీ అవయవం మర్మాంగములు ఉంటేనేనా, లేక పురుషుని రూపములో ఉన్న మర్మాంగలతోనే కనగలడా? కాదండి. దేవుడు సర్వాంతరగామి. అందుకే దేవుడు సర్వ సృష్టి గలవాడు. బైబిల్లో మనం చూడగలిగితే దేవుని యొక్క శక్తి సామర్థ్యతలను చూడగలిగితే ఆయన సర్వ సృష్టి గలవాడు. సర్వ విధానాలలో ఆయన సృష్టించగలడు. సృష్టించ సామర్థ్యత గలవాడు. ఆయన కనగలడు. కనుక ప్రియులారా, ఇప్పుడు ఆదాముని ఎలాగన్నాడు? ముక్కులో జీవవాయువును ఊది కన్నాడు. జీవాత్మగా కన్నాడు. ఇప్పుడు రెండు విధాలుగా చూడాలి. దేవుడు అంటాం కదా, లేకపోతే ఆత్మ అంటాం కదా. ఆ ఆత్మనే ప్రియులారా రెండు కలిసి ఉన్నాయి మన దేహంలో. ఒక మనిషి పని చేసుకోవాలన్నా, ఒక మనిషి ఆలోచించాలన్నా, నడవాలన్నా, తినాలన్నా, ఏం చేయాలన్నా, ఏమనాలా నడిసి మెదలాలన్నా, ఈ మనిషిలో ఏముంటే మనిషి నడుస్తాడు, పని చేస్తాడు, ఆలోచిస్తాడు, అన్ని చేస్తాడు. ఏముండాలి? ఆత్మ ఉండాలి. అంటే దేవుడు ఉండాలి. దేవుడు ఉండాలి. ఇదే ప్రియులరా ఎవరు కన్నారు దీన్ని? ఆదాము కూడా ఆదాము నుంచి అవ్వని తీశాడు. తీసి అవ్వను మళ్ళీ ఊదలేదు. అవ్వని మళ్ళీ ఆమె నాసికారంధ్రములో ఊదలేదు. ఎవరి నుంచి తీశాడు? ఆదాము నుంచి తీశాడు. అలాగనే వీరిద్దరి నుండి కయ్యూని తీశాడు, ఏబెల్ని తీశాడు, తర్వాత సేతుని తీశాడు. ఇలా ప్రియులరా, ఇలా వచ్చిన వారే ప్రపంచ కోటాను మనుషులందరూ కూడా. అంటే ఒక్క తాన దేవుడు కనినటువంటి యొక్క జీవాత్మ అందరూ కోటాను మనుషులందరికీ కూడా అర్థ చేయబడుతుంది, వస్తూ ఉంది, విస్తరిస్తుంది. కనుక ప్రియులారా, అందుకే అన్నాడు దేవుడు, మీరు నాకు పుట్టారు అన్నాడు. నాకు పుట్టారంటే అబ్బబ్బబ్బబ్బ అంటారు. దేవుని కొట్టడం ఏంటి? దేవుని కొట్టాడంటే ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? భూతపదంగా మాట్లాడుతుంటారు కొంతమంది. నీకు అర్థం కాక మానవ సంబంధమైన ఆలోచనలతో చూస్తున్నావు కనుక దేవుడు అర్థం కావటం లేదు. ఆయన కన్నాడా అని మెలకి వేస్తున్నాడు. ఎస్, కన్నాడు. ఆయన కన్నాడు. ఎలా కన్నాడు? అది బైబిల్లో మనం 66 పుస్తకాలను, బైబిల్లో 66 పుస్తకాలను చదివి చేస్తే కదా అర్థమయ్యేది, ఆలోచిస్తే కదా అర్థమయ్యేది. ఆలోచన చేయకుండా ఎవరో ఏదో చెప్పారు, లేకుంటే ఎవరో ఏదో చెప్పారు కనుక దాన్ని నేను ఐడెంటిఫై చేస్తా అంటే ఎలా అవుతుంది? మనం కూడా ప్రియులరా, సహోదరుడు మంచి ఇంటెలిజెంట్ రాజేష్ ఎవరో చెప్పారని కదా మనం కూడా బైబిల్ని ప్రాక్టికల్గా ఆలోచిస్తాం. మంచి విశ్లేషణతో చెప్తాడు సోదరుడు కూడా. అయితే ప్రియులరా, అలా విశ్లేషించి బైబిల్ ప్రకారంగా మనం ఆలోచన చేయాలి. అలా ఆలోచన చేస్తేనే ప్రియులరా, అసలు దేవుడికి మనం పుట్టామా లేదా, దేవుడు మనల్ని కన్నాడా లేదా, కనింటే ఎలా కన్నాడు, ఏ రూపంలో కన్నాడు, ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి ప్రియులరా. కనుక చూద్దాం. ఇప్పుడు చదువుకున్నాం కదా, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అన్నాడా. అంటే ఆదాము మొదలుకొని ఈ సృష్టి ఉన్నంత వరకు వచ్చే ప్రతి మనిషిని ఒకనాడు ఆదామును కన్నాడు గనక అక్కడ నుంచే ప్రతి వారు జన్మిస్తున్నారు గనక అక్కడ నుంచి దేవుడు ప్రతి ఆత్మను కనేటట్టుగా ఆయన శక్తి సామర్థ్యతల ద్వారా కనేటట్టుగా చేశాడు. కన్నానని నా కొడుకు, ఈరోజు ఏమంటారు? కన్నా నా కొడుకు, నా కూతురు, నా ఇష్టము నేను అంటుంటాడు మనిషి. అయితే ప్రియులరా,
ఇర్మియా గ్రంథంలో ప్రవక్త అయిన ఇర్మియా చెప్తాడు. ఇర్మియా గారి ద్వారా దేవుడు మాట్లాడతాడు. మీరు నా కొరకు పిల్లలను, కుమారులను, కుమార్తెలను కనుడి. నా కొరకు కనుడి. మీ కుమార్తెలు మీ కుమారులు అనుకుంటున్నారేమో మీరు. కాదు. మీ కుమార్తెలు మీ కుమారులు అనుకుంటున్నారు. కాదు. మీరు నా కొరకు కుమారులను, కుమార్తెలను కనటానికి మిమ్ములను ఒక పురుషుడుగా, ఒక స్త్రీగా మిమ్ములను నేను కొంతకాలము వాళ్ళని కనేటట్టుగా నా సంకల్పములో నేను సంకల్పించాను. కాబట్టి మీ ద్వారా వాళ్ళకి అంటున్నారు కనుక నా పిల్లలు నా కొడుకు అని ఎవడైనా అన్నాడు అంటే వాడు బుద్ధి లేని మూర్ఖుడు. కనుక ప్రియులారా, ఇదంతటి కష్టం వెనక ఇదంతా మరి కనేతట్టు చేసేటటువంటి సంకల్పము ఒక దేవునికి ఉందని, ఆ దేవుని ద్వారా ఇదంతా జరుగుతుందని మనం ఆలోచన చేయాలండి. అది ఆలోచన చేయకుండాందుకే ప్రియులారా అనేక మంది దేవుని కొరకు పెంచకుండగా వాళ్ళ కొరకు పెంచుకుంటున్నారు. వాళ్ళ కొరకే అన్నామన్నట్టుగా అనుకుంటుంది మానవ లోకం. కనుక ప్రియులారా చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక. ఇలా కన్నటువంటి కనే విధంగా ఇప్పుడు మనుషులందరూ ఎలాగన్నారో కన్నాడో మనుషులందరినీ మనకు అర్థమైపోయింది కదా. అయితే ప్రియులారా ఇప్పుడు యేసు ప్రభుని కూడా కన్నాను అంటున్నాడు. పరిశుద్ధాత్ముని కూడా కన్నాను అంటున్నాడు. చూడండి హెబ్రీలకు రాసిన పత్రిక. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక యేసుక్రీస్తును కూడా మాట్లాడుతున్నాడు చూడండి. ఏలయనగా పరలోకములో అని చెప్తున్న మాట ఇది, భూమి మీదగా. పరలోకములో సంభాషించుకున్న సంభాషణ ఇది. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడే నిన్ను కని ఉన్నానని కన్నప్పుడు కుమారునితో తండ్రి అయిన దేవుడు చెప్పుకుంటున్నాడండి. నేడే నిన్ను కన్నాను, నేడే నిన్ను కన్నాను. ఈరోజు కన్నాను నేను, ఇప్పుడే ఈరోజే కన్నాను. నేడంటే ఎప్పుడు? కన్నప్పుడే కదా నేడు అనేది వచ్చింది. ఒక 500 సంవత్సరాల తర్వాత నేడు అన్నాడంటే సరిపోతుందా? నేడే కన్నాను, నేడే కనని. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను, నేడు నిన్ను కని ఉన్నానని ఇదియుగాక నేను ఇదిగో ఆయన కనగా యేసుక్రీస్తుకు తండ్రినయుందును. ఇదిగో ఆయన అంటున్నాడు, ఆయన యేసుక్రీస్తు నాకు కుమారుడయుండును అనియు ఈ దూతలతో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పుకున్నాను ఆ పరలోకంలో? ఎవరితో నేను చెప్పుకోలేదు. కానీ ఒకే ఒక్కరితో నేను చెప్పుకుంటున్నాను. వాళ్ళు ఎవరో తెలుసా? నా ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నేను చెప్పుకుంటున్నాను. నీవు నా కుమారుడవు, నేడే నిన్ను నేను కని ఉన్నానని చెబుతూ ఆయన నాకు కుమారుడు, నేను ఆయనకు తండ్రిని, మేమిద్దరము తండ్రి కుమారుల బంధం. ఏ బంధము? తండ్రి కుమారుల బంధం. మరియు ఆయన అంటున్నాడు చూడు, దేవుడు మాట్లాడుతూ ఆయన భూలోకమునకు ఆది సంభూతుణ్ణి మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కరించాలి. ఎవరంట? ఆయనను అనగా యేసుక్రీస్తుని భూలోకమునకు ఆది సంభూతుణ్ణి మరలా రప్పించినప్పుడు, యేసుక్రీస్తుని భూమి మీదకి రప్పించినప్పుడు ఆయన దూతలందరూ కూడా ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను ఇదంతా కూడా చెప్తాడు. ప్రియులారా, ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? ఎవరి గురించి చెప్తున్నాడు? యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు లేక పరిశుద్ధాత్ముడు కూడా ఈ విషయాలని ప్రవక్తల ద్వారా దృఢపరిచే విధానములో, రాయించే విధానములో ఏమంటున్నాడు?
ఇదిగో సాక్షులు ఇద్దరు చెప్తున్నారు. తండ్రి చెప్తున్నాడు, ఇది నిజమే అని ప్రవక్తల ద్వారా రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు యేసు ప్రభు తండ్రి కుమారుడుగా బైబిల్లో రాయబడింది. తండ్రి అయిన దేవుడు కుమారుడుగా యేసుక్రీస్తుని చెప్పుకుంటున్నాడు. ఆయనను భూలోకమునకు ఆది సంభూతునంటే ఇక్కడ ఇంకెవరెవరో అనుకోవద్దండి. ఈ భూలోకమునకు ఆది సంభూతునిగా మరలా ఎవరిని రప్పిస్తున్నాడు భూమి ఎందుకంటే యేసుక్రీస్తునే. యేసుక్రీస్తుతోనే ఈ మాటలు చెప్పుకుంటున్నాడు. ఆయన మరి ఏ కుమారుడైతే ఆయన మరి పిలుచుకుంటున్నాడు, ఆ కుమారుణ్ణి భూలోకమునకు ఆది సంభూతునిగా మరలి రప్పిస్తాను అంటున్నాడు. కనుక ప్రియులరా, ఈ విషయం అర్థంగా బైబిల్లో ఎక్కడుంది ఆయనను కన్నాడని? ఏంటి తర్కవాదం? అంటే ఎవరిని బుర్ర తక్కువ సలహాలు వాడు మాట్లాడుకుంటే రాయబడినది మనం తప్పు చేయలేం కదా. రాయబడిన విషయాలను తప్పు చేయలేం కదా మనము. కనుక ప్రియులరా, వీళ్ళిద్దరూ తండ్రి కుమారులుగానే అయినారు. మళ్ళీ కన్నాడంటే ఎలాగన్నాడు? యోహాను సువార్త ఈయనని ఎలాగన్నాడు అంతే కదా. మనకు ఈ కనే విధానం కూడా తెలుసుకోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఏమన్నాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆది యందు వాక్యం ఉండెనంటే ఇంకా వాక్యమే ఫైనల్ అని కాదు. ఆది యందు వాక్యం ఉండెను, ఎక్కడ ఉండెను, ఎలా ఉండెను, ఇదంతా చాలా లోతుంది. ఎక్కడుండెను, ఎలా ఉండెను, ఎక్కడుండెను అంటే ఆది యందు వాక్యం ఉంది అంటే ఈ సృష్టి సకల లోకాలు పుట్టక ముందు వాక్యం ఉంది. ఆ వాక్యం ఎవరి దగ్గర ఉందంట? దేవుని దగ్గర ఉందంట. ఆ వాక్యం దేవుని దగ్గర ఉన్నప్పుడు ఏమైందంట? దేవుడై ఉందంట. అంటే ప్రియులరా, ఇప్పుడు యేసు ప్రభుని ఎలా కన్నాడు అంటే మాట రూపములో, పలుకు రూపములో, వాక్కు రూపములో వాక్యంగా యేసు ప్రభుని కన్నాడు. ఇదే కదా పరలోకంలో కనే విధానం ఏంటంటే వాక్య రూపములో, పలుకు రూపములో, శబ్ద రూపములో. అందుకంటాడు హెబ్రీలకు రాసిన పత్రిక 1:11 అనుకుంటాను, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణములైనవి. హెబ్రీలకు రాసిన పత్రిక చెప్తారా? 3:11 1:11 ఉంటుంది. త్వరగా ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణములైనవి అంటాడు. కనుక ప్రియులరా, వాక్యము అనగా యేసుక్రీస్తు వారు కూడా సృష్టిలో నిర్మించే విధానంలో ఆయన కూడా భాగస్వామి. అయితే ప్రియులరా, అంత మాత్రం కాకుండా మరి వాక్యములు అనేక సంగతులు మనకు తెలియపరుస్తున్నాయి. కనుక ఆత్మ కంటుందని నమ్ముతున్నారా? దీన్ని బట్టి నమ్మడం లేదా? ఆత్మ కంటుందని నమ్మగలిగితే, ఆత్మ కనదనుకుంటే ఆదాము లేడు, సృష్టి లేదు, యేసుక్రీస్తు లేడు, పరిశుద్ధాత్ములు లేడు, ఎవరు లేరు కదా. అంటే చివరికి నువ్వు నేను కనలేదని ఒప్పుకుంటే ఇదంతా పోతుంది. ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా తెలివిపరుడు వచ్చి అర్థమైంది, నాస్తికుడో, హేతువాదో, ఐందోడో క్రైస్తవుల మీద డిబేట్ లేదంటే ఇలా కనలేదని మనమే ఐడెంటిఫై చేసుకుంటే అయితే సృష్టి కూడా కనలేదు, పోన్రా మీ దేవుడే లేడంటాడు. అర్థమవుతుందా? కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, బైబుల్ని మనం బోధిస్తూ ఉన్నప్పుడు మనం రాయబడిన విషయాలనే దృఢపరచలేకపోతే, రాయబడిన సర్వసత్యాన్నే చెప్పలేకపోతే నువ్వే బైబుల్ని ప్రకటిస్తావయ్యా? మనం ఎప్పుడు బైబుల్ని ఎప్పుడు నమ్మి చేస్తాం?
ఇతరులను. కనుక ప్రియులరా, నా ప్రియమైన క్రైస్తవుల కొరకు ఈ సబ్జెక్ట్ వేరొళ్ళ కొరకు కాదు. బైబిల్లో ఫస్ట్ అసలు తండ్రి ఎవరు, కుమారుడెవరు, పరిశుద్ధాత్ముడెవరు, మనుషులు ఎవరు, స్త్రీ ఎవరు, పురుషుడెవరు, ఇవన్నిటిని వీళ్ళని ఎవరెవరిని ఎలా కన్నాడు, ఇవన్నిటిని కూడా మనము తెలుసుకుంటేనే తప్ప అక్కడ ఎలా కన్నాడో వారిని కూడా అర్థమైచేస్తుంది. కనుక ప్రియులరా, అలాంటి ఆలోచనతో బైబిల్ని చదవాలని మనవి చేస్తూ, ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఒక మాటను చదువుకుందాం. ఈ సామెతల గ్రంథంలో మాట ఉంది. ఈ మాటను కూడా ఒప్పుకోరు చాలామంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 20వ అధ్యాయాన్ని చూస్తే బాగుంటుంది. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27లో అంటాడు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27లో ఒక మాట ఉంటుంది. 27వ వచనం, నారుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అన్నాడు. నీ దేహానికంత దీపము, కదిలించేది, నడిపించేది, పని చేపించేది, ఆలోచింపచేసేది, బ్రతికింపజేసేది. దేవుడు ఇంత విలువైన శక్తి కలిగిన దీపమైన ఆత్మను మన దేహంలో పెడితే మన పిల్లలు కూడా ఆలోచన చేయాలి. మీరు కూడా, మీకు కూడా హెచ్చరిస్తున్నా, ఆత్మను తీసేసి మీరు ఒకసారి మీ పని చేసుకోండి. ఆలోచించండి. ఏం ఆలోచించండి? శవమవుతారు, నిర్జీవులు అవుతారు. ఇలా కూడా ఒక గ్లాసు కూడా పట్టుకోలేరు, అసలు లేలేరు మీరు అదే లేకపోతే. కనుక ప్రియులారా, మన పనులు మనం చేసుకోవటానికి, మన ఆలోచనలు మనం చేసుకోవటానికి, మన ఉద్దేశాలు మన పిల్లలు కూడా జ్ఞానం ఎక్కువైంది కొందరికి. కనుక ప్రియులారా, మనం ఎలా ఉండాలి? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అన్నాడు దేవుడు. దీపం అది పోతే, అది ఉంటేనే నాన్న, నేను, నా తండ్రి, నా తల్లి, నా భార్య, నా పిల్లలు నా అంటావు. అదే లేకపోతే తీసేయండి దీన్ని అంటావు. ఒక రోజు పెట్టుకొని రాత్రి మంచి చచ్చిపోయినాడు. 10-9 గంటలప్పుడు నాకు ఫోన్ చేశారు. సార్ ప్రార్థన పెట్టాలి రండి సార్ అంటే, పెట్టుకోండి మీరు. ఏం చేస్తావు? ఎన్ని ప్రార్థనలు పెట్టినా తిరిగి లేస్తాడా? కనుక ప్రియమైన దేవుని వారలారా, అంటే నేను ఎందుకు అంటున్నానంటే, ఒక మనిషి బ్రతుకుంటేనే విలువ. బ్రతుకుండాలంటే ఎవరు పెట్టిన దీపం ఉండాలి మనలో? దేవుడు పెట్టినది. అది దీపం అన్నాడు, ఆత్మ అన్నాడు, జీవవాయువు అన్నాడు, జీవింపజేసేది అన్నాడు, ఇదే నిన్ను బ్రతికించేది అన్నాడు. ఒక లైట్లో శక్తి వస్తేనే వెలుగుతుంది, ఒక ఫ్యాన్లో శక్తి వస్తేనే తిరుగుతుంది, ఒక టీవీలో శక్తి వస్తేనే బొమ్మ కనిపిస్తుంది, ఒక యాంబిల్లో శక్తి వస్తేనే పలుకుగా వస్తుంది, శబ్ద తరంగాలు వస్తాయి. ఇవే లేకపోతే ప్రియమైన వర్లరా, కరెంటు లేకపోతే ఇవన్నీ ఫ్యాన్లున్నా, లైట్లున్నా, యాంబిలున్నా, టీవీ ఉన్నా, ఏమున్నా ప్రియులరా వ్యర్థము. కనుక ప్రియులరా, దేవుడు కనిన విధానాలను, దేవుడు కన్న విధాలను రకరకాలు ఇంకా చాలా ఉన్నాయి. మనం వీలైతే మరొక సమయంలో తెలుసుకుందాం. కనుక నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. కిందికి చదువునా నా మాటని. ఇంకా అది అంతరంగములన్నిటినీ శోధిస్తూ ఉందంట. అది శోధిస్తూ, వెలిగిస్తూ, నడిపిస్తుందంట. ఎన్ని పనులు చేస్తుంది అనుకుంటారు ఆత్మ? అంతరంగములన్నిటినీ శోధిస్తుందంట అది ఆత్మ. తర్వాత మనిషిని నడిపిస్తుందంట, పలికేటట్టు మాట్లాడిస్తుందంట, నడిచేటట్టు చేస్తుందంట, ఆలోచింపజేస్తుందంట, శోధిస్తుందంట. ఏం చేస్తున్నావు అనే హెచ్చరిక కూడా అది జారీ చేస్తుందంట మనకు. కనుక ప్రియమైన వర్లరా, అలాంటి విలువైన ఆత్మగా వచ్చిన మనం, ఆత్మ నుండి ఆత్మగా కన్న దేవుని ఆత్మగా వచ్చిన మనము మన జీవితంలో అనేక విధాలుగా
చెడిపోవటానికి ప్రయత్నాలు ఇస్తున్నాయి. మనల్ని చెడగొట్టడానికి అపవాది కూడా శోధిస్తూ ఉన్నాడు. మనము నిరంతరాయంగా పడిపోకుండానట్లు, మరి ముఖ్యంగా సర్వసత్యం తెలుసుకొని అనేకులను దేవునిలోకి తీసుకొచ్చే వారిగా కావాలన్నటువంటిది మనవి చేస్తూ దేవుని యొక్క మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్న దేవుడి కొద్ది వాక్యమును మన వెడికిల్లో దీవించునుగాక.